ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు టైం అయితే 12:30 అంది. ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. కుకింగ్ అది అయిపోయింది. ఇంకా రోజు కుకింగ్ ఏం షేర్ చేస్తానని చెప్పి ఏం పెట్టలేదు. సాంబార్ చేశాను అంతే. ఉల్లిపాయలు వేసి ప్యాజిబొడి ఇలా చేస్తాం కదా, అలాగా దాంతో చేసుకుంటాం అంతే సింపుల్గా. దానికోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి ఉంచుకున్నాను. అది కొంచెం బియ్యపిండి శనగపిండి ఉప్పు కారం అన్నీ కలిపేసుకొని పెనం మీద ప్యాన్ కేక్లా వేస్తాము అంతే సింపుల్గానే. అదొకటి చేస్తాను. ఇప్పుడు కొంచెం 1 ఆ టైం అయ్యాక చేస్తే వేడివేడిగా బాగుంటుంది. సాంబార్ అయితే అయిపోయింది. మార్నింగ్ మా వారికి కొంచెం 4 అవే చేసి అతనికి బాక్స్ కట్టేస్తాను. అతను వెళ్ళిపోయారు. మేము ముగ్గురం కదా, ఇప్పుడు చేస్తాను 1 o'clockకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నాకు రోజ్మెరీ వాటర్ గురించి చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి. అంటే అది ఆయిల్ హెయిర్కి పెట్టొచ్చా, నెక్స్ట్ ఏంటంటే అది ఆర్డర్ అవ్వడం లేదు, మేము ఆర్డర్ చేస్తుంటే ఆర్డర్ అవ్వడం లేదు. నెక్స్ట్ ఏంటంటే అది ఎలా ఓపెన్ చేయాలి, కొంతమంది అంటే అది బటన్ కూడా అవ్వడం లేదు, టైట్గా ఉందని ఒక ఇద్దరు ముగ్గురు పెట్టారన్నమాట. అవుతుందండి, టైట్గా ఉంటుంది, సైడ్ ఉంటుంది. ఆ బాటిల్ చూపిస్తాను ఉండండి. సైడ్ బటన్ ఉంటుంది, అది గట్టి నొక్కితే అవుతుంది. ఆర్డర్ అవ్వడం లేదంటే మీకు పర్పుల్లో నేను తీసుకున్నాను. పర్పుల్లోనే చాలామందికి వచ్చింది. మరి పర్పుల్లో ఎందుకు ఇప్పుడు ఆర్డర్ అవ్వడం లేదో నాకైతే తెలియడం లేదు. నేను 2 times తెప్పించాను పర్పుల్లో. పర్పుల్లో లేకపోతే మీరు ఫ్లిప్కార్ట్లో ట్రై చేయండి. అమెజాన్లో అయితే లేదు. అంటే నాకు 2-3 అడిగారు అనమాట, ఆర్డర్ అవ్వడం లేదు చెప్పండి అని, ఎలా తీసుకోవాలి అని. నేను అప్పుడు అన్ని సైట్లో వెతకగా నాకు అమెజాన్లో అయితే నాకు కనిపించలేదు. వేరే కంపెనీలో రోజ్మెరీ ఉన్నది కానీ ఆల్ప్స్ది లేదన్నమాట. సరే, ఆల్ప్స్దే కదా చాలామంది నాకు అడుగుతున్నారు, దాని గురించి చూద్దామని చెప్పి ఫ్లిప్కార్ట్లో ఉన్నదన్నమాట. మీరు ఒకసారి ఫ్లిప్కార్ట్లో చూడండి. ఫ్లిప్కార్ట్లో ఉన్నది, దానికి ఫ్రీ అన్నమాట, డెలివరీ ఫ్రీ ఉన్నది. మీకు కావాలంటే ఒక్కసారి చూడండి, దానిలో అయితే ఆర్డర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ హెయిర్కి వాడచ్చా అని చాలామంది అడుగుతున్నారు. అంటే రెగ్యులర్గా వాడాలంటే మరి ఆయిల్ లేకుండా ఎలాగా అని, అందుకు నాకు డౌట్ వచ్చింది. అంటే నేను బాటిల్ మీద ఉన్నబట్టి నేను మీకు చెప్పాను ఆయిల్ హెయిర్ మీద వాడకూడదు అని. నేను పూర్తిగా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే ఆయిల్ హెయిర్ మీద కూడా వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదటండి, పర్వాలేదు. గూగుల్లోకి వెళ్ళి బాగా సెర్చ్ చేసాక నాకు తెలిసింది. ఓకే, పర్వాలేదు, ఆయిల్ హెయిర్ మీద కూడా వాడచ్చు. బట్ ఏంటంటే క్లీన్ స్కాల్ప్ మీద వాడేదానికి ఆయిల్ హెయిర్ వాడేదానికి కొంచెం స్లోగా ఉంటుంది మనకి రిజల్ట్ అనేది. ఆయిల్ హెయిర్ మీద స్లో రిజల్ట్ ఉంటుంది. అదే క్లీన్ స్కాల్ప్ మీద మనం స్ప్రే చేసుకున్నాం అనుకోండి, అది మనకి కొంచెం తొందరగా మనకి ఇంప్రూవ్మెంట్ దొరుకుతుంది అంతే. ఇంకాని ఆయిల్ హెయిర్ మీద కూడా వాడచ్చు. ఓకేనా, నేను గూగుల్లో సెర్చ్ చేసి నేను మీకు చెప్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి అంతే. ఇంకా ఏంటంటే ఇంకోటి ఏంటంటే మా వాషింగ్ మిషన్ ఒకటి పాడైందండి. అది ఏమైందంటే స్పిన్ ఉంటుంది, అంటే వాటర్ ఉంటుంది కదా, వాటర్ వాష్ కని పెడతాం కదా, ఆ వాటర్ ఏంటంటే ఉండడం లేదు, వెళ్ళిపోతుంది. అంటే స్పిన్ అప్పుడు ఎలా వాటర్ వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుంది. అసలు నేను నిన్న వేసి చూశాను, అస్సలు ఉండటం లేదు. ఏంటి ఇంతసేపు అవుతుంది అని చెప్పి నాకు మోస్ట్లీ 45 minutesకి అయిపోద్ది అన్నమాట, 1 cycle అయిపోద్ది. ఇంకా అవ్వడం లేదు, దగ్గర 1.5 hour అవుతుంది, ఏంటి అవ్వడం లేదు అని చూస్తే వాటర్ అసలు ఉండడం లేదు అన్నమాట. సరే అని చెప్పి, ఎలాగా మనకి వారంటీ ఉంది కదా, 1 year ఉన్నది, ప్లస్ మోటార్కి 5 years వారంటీ ఉంది. అమెజాన్లో తీసుకున్నాను. నేనైతే ఇది పెట్టాను అన్నమాట, కంప్లైంట్ పెట్టాను. నిన్న వస్తానన్నారు, నిన్న ఎందుచేత రాలేదు, ఇవాళ వస్తే మటుకు నేను డెఫినెట్గా ఈ బ్లాగ్లోనే షేర్ చేస్తాను. అసలు ఏంటైంది ప్రాబ్లం, దేనివల్ల అలా వచ్చింది అనేది మీకు షేర్ చేస్తాను. ఓకేనా, అదొకటి. దాని నుంచి బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. 1-2 రోజులు వాషింగ్ మిషన్ లేకపోయేసరికి ఇంకా పిల్లలవి
ఇంకా రెగ్యులర్ వాడే బట్టలు అవన్నీ ఉండిపోతాయి కదా, ఆ బట్టలన్నీ అయితే ఉండిపోయి ఇంకా ఎంత బేగి వాషింగ్ మిషన్ అయితే వెంటనే యూజ్ చేసుకోవాలి. ఇంకా ములమాకు అయితే మాకు కిందన ములమాకు చెట్టు ఉంది, ఆకులది అంటే మా ఓనర్స్ది ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ములమాకు తెచ్చాను. 4 ములంకాయలు అయితే ఇచ్చారు అంకులు. అవి వేసి సాంబార్ చేశాను. ములంకాయలు, ఉల్లిపాయలు, వంకాయ అన్నీ వేసి చేశాను. నెక్స్ట్ ములమాకు అయితే ఏరే అనమాట ఇంతసేపు. అందుకే మరి వ్లాగ్ చేయాలి ఏంటి చేస్తామని చెప్పి మరి ఏమీ చేయలేదు. ములమాకు అయితే ఏరాను. ఇదిగా ఇంత ములమాకు అయితే ఏరన్నమాట. నేను పిల్లలిద్దరికి వాళ్ళకి చెప్పానమాట. వాళ్ళకి టైం పాస్ అవడం లేదు, ఏమైనా అంటే ఫోన్ చూస్తాం, లేదంటే ల్యాప్టాప్ చూస్తాం, టీవీ చూస్తాం అంటారు. టీవీ అయితే ఓకే, లేదంటే ల్యాప్టాప్ చూస్తాం. ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయి ఏసీ వేసి ల్యాప్టాప్ చూస్తాం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. అందుకని ఈ పని అయితే చెప్పాను. అందరు ముగ్గురం కలిపి అయితే ఇది ఏరిస్తాము. ఇది రేపటికైతే చేస్తాను, మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇది ఒకటి. ఇదిగోటి సాంబార్ అయితే అయిపోయింది. సాంబార్ అయితే చేశాను. ములంకాయలు అన్నీ వేసి సాంబార్ అయితే చేశాను. ములంకాయలు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా వంకాయ ఒకటి ఉంది, అన్నీ వేసి సాంబార్ చేశాను. ఇంకా కర్రీ అయితే చేయను. ఇదిగో పెనం ఇక్కడే ఉంది, దీని మీద ప్యాన్ కేక్స్ లాగా వేస్తాను. తర్వాత ఇలాగైతే ఉంది. తర్వాత అయితే మా బాల్కనీ అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోటి అన్నీ మూలకు ఉండేది టబ్, అవన్నీ క్లీన్ చేస్తాను. అతను వస్తారని చెప్పి ఇక్కడ అయితే వాళ్ళకి బాగు చేయడానికి అవుతుంది కదా. ఏంటైందో మరి వాటర్ ఉండడం లేదు, చూడాలి. అతను వస్తే ఏం చెప్తారో ఏంటో చెప్తారు. వారంటీ అయితే ఉంది కాబట్టి చూడాలి. ఇవన్నీ ఇచ్చేస్తాను. అతను వచ్చి వెళ్ళిపోయాక ఇదంతా పూర్తిగా ఎత్తి చూసారు కదా, అలాగైతే ఉన్నది. అవన్నీ క్లీన్ చేయాలి. అతను ఫోన్ చేశాను, ఫోన్ చేసి ఒక అరగంటలో వస్తానని చెప్పారు. వస్తే మటుకు అసలు మీకు షేర్ చేస్తాను, ఈ వ్లాగ్లోనే యాడ్ చేస్తాను. అది ఏంటైంది ఏంటి అనే ప్రాబ్లం అయితే అంతే. చూస్తుండండి, వ్లాగు కంటిన్యూ అవుతుంది. ఇవాళ వస్తే ఇవాళ షేర్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా, చూస్తుండండి, మళ్ళీ కలుస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. మిషన్ రిపేర్ చేయడానికైతే వచ్చారు, ఇద్దరు మనుషులు అయితే వచ్చారన్నమాట. ఇలాగ బ్యాక్ వైపు ఓపెన్ చేసి మొత్తం చూస్తున్నారు. నేను ప్రాబ్లం ఏంటో చెప్పానమాట, దాన్ని బట్టి చూస్తున్నారు. నీళ్ళు ఉండకుండా వెళ్ళిపోతున్నాయంటే ఆ బ్యాక్ సైడ్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ కిందనది చూస్తున్నారు. అంతే. మేమైతే ఏసర్ కంపెనీ ద్వారా కాల్ చేసామన్నమాట. చేస్తే వాళ్ళే పంపిస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే మాకు వారంటీ ఉంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ₹1 కూడా పడలేదు. అసలు నాకేంటంటే భయమైంది, అది బాల్కనీ అటుపక్క మామిడి చెట్లు అవి కదా, అటునుంచి ఆ మధ్యన ఎలకలు అవి వచ్చేసేవండి. తర్వాత ఇది ఉడతలు అవి వచ్చేది. మేబీ ఏవైనా చేసి ఉండొచ్చేమో అని భయం వేసింది అన్నమాట. అంతే. ఒక్క వైర్ కట్ అయినా మొత్తం ఆగిపోద్ది కదా, ఫుల్ ఆటోమేటిక్. అదే భయం, ఏమైనా అయ్యి ఉంటుందేమో అని చెప్పి భయం వేసి నేను డైరెక్ట్గా ఏదైనా వారంటీ ఉన్నప్పుడు మనం ఏం ముట్టకూడదు. వారంటీ ఉన్నంత వరకునే మన కంపెనీ ద్వారానే చేయించుకోవడం బెటర్ అన్నమాట. అలాగా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇదిగోటి బట్టలు కూడా వేసాను, అయిపోయి డ్రై కూడా అయిపోయి తీసి ఇప్పుడు ఎండబెట్టాలి అన్నమాట. అయిపోయింది. చెప్తాను అసలు ప్రాబ్లం ఏంటైందంటే, అవుట్లెట్ పైప్ ఉంటుంది కదండి మనకి, డ్రైనేజ్ పైపు. ఆ డ్రైనేజ్ పైప్లో కాయిన్స్ అయితే ఉండిపోయాటండి. ఎలా ఉండిపోయాయో నాకు తెలీదు. నేను అస్సలు పాకెట్స్ అన్నీ చెక్ చేస్తాను, మరి ఎలాగ అక్కడికి వెళ్ళిపోయో అవుట్లెట్ పైప్లో ఉండిపోయి అది ఫోల్డ్ అయిపోయిందట. ఫోల్డ్ అయిపోయి అక్కడ నుంచి మరి వాటర్ ఉండకుండా మనకి పైన వాటర్ పడుతుంటే అటుపక్క వాటర్ వెళ్ళిపోతుంది అన్నమాట. అది ప్రాబ్లం, చిన్న ప్రాబ్లమే. కాకపోతే ఏంటైందా కొత్త మెషిన్ కదా అని చెప్పి భయం వేస్తుంది అంతే. ఇప్పుడైతే మెషిన్ వర్క్ అవుతుంది. డ్రై కూడా అయిపోయి బట్టలు.
కొంతసేపు అయ్యాక మైదాను తీసుకొని ఎండబెడతాను అంతే. ఇదండి అప్డేట్ అయితే మిషన్ గురించి. ఓకే, ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.